ఇప్పుడు వీడియోస్ తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ సంబంధించిన కీ రిలీజెస్ అయిపోయాయి. సో దీంట్లో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే 14th లాస్ట్ డేట్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి 13th లాస్ట్ డేట్ బిఫోర్ 10 AM లోపల మీ అబ్జెక్షన్స్ అన్ని రేజ్ చేయాలి. సో అబ్జెక్షన్స్ ఎలా రేజ్ చేయాలని నా ప్రీవియస్ వీడియో దీనికి వీడియోకి ముందు వీడియోలో ఉంది. ఒక్కసారి ఆ వీడియోలో చూసేసండి, మీకు అర్థమైపోతుంది. నౌ ఫైన్, ఏ షిఫ్ట్ మనకు టఫ్గా వచ్చింది, వీళ్ళకి మార్కులు పెరుగుతాయి, మరి ఎందుకు పెరుగుతాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎక్స్ట్రాడినరీ వీడియోస్ మన దగ్గర నుంచి రాబోతున్నాయి. ఈ వీడియోస్ చూస్తే మీకు మంచి కాలేజ్లో సీట్ని ఈజీగా తెచ్చుకునే హ్యాక్ టిప్స్, దాన్ని చీట్ కోడ్స్ ఏమని అనుకోండి, అవి మీకు మేము చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా బెస్ట్ కాలేజెస్లో ఎక్కువ ర్యాంక్ ఎంత వచ్చినా సరే తక్కువ ఫీజులో ఎలా మీరు జాయిన్ అవ్వాలి అనే దీంట్లో టిప్స్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏం మాట్లాడితే వాళ్ళు మీకు తగ్గిస్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాలేజెస్ని చూస్ చేసుకోవాలి, కంప్లీట్గా మన దగ్గర నుంచి అయితే ఆ వీడియోస్ అయితే రాబోతున్నాయి. కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఛార్జెస్ ఎవరికి కూడా. అండ్ ఫైనల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇన్ కేస్ మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొబైల్ యాప్ ఉంది, మనబడి మొబైల్ యాప్, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ మన దగ్గర వస్తాయి, ఎందుకంటే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో వాటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు వస్తేనే మీరు ఓపెన్ చేసి ఆ వీడియోస్ కానీ సంబంధించిన కంటెంట్ కానీ చూసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, నౌ ఇప్పుడు మనము ఒక్కొక్క కీ ఓపెన్ చేసి మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, మనబడికి సంబంధించిన ఫ్యాకల్టీ కానీ లేకపోతే కన్సల్టెంట్స్ కానీ మిగతా అసోసియేట్స్ కానీ వీళ్ళందరితో డిస్కస్ చేసి ఏ ఆన్సర్ కీ ద్వారా తీసుకొని సో ఏ పేపర్ హార్డ్గా ఉంది అనేది మేము ఒక అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. సో దీనికి ముందర మేము సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో యూట్యూబ్లో సర్వే చేశాము, యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్లో కూడా సర్వే చేయడం జరిగింది. సో యూట్యూబ్లో మీరు మనబడి వీడియోస్లోకి వెళ్ళి కమ్యూనిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు చూస్తుంటే డైరెక్ట్గా మీకు మేము చేసిన సర్వే రిపోర్ట్ అనేది ఇక్కడే కనబడుతుంటుంది. సో మేము ఏ షిఫ్ట్ మీకు హార్డ్గా ఉంది అని చెప్పి మేము సర్వే కండక్ట్ చేశాము. సో మనకు 813 ఓట్స్ వచ్చింది ఈరోజు మార్నింగ్ వరకే. సో అలాగే మనము ప్రతి ఒక్క ఎగ్జామ్ రోజు ఈరోజు పేపర్ ఎలా వచ్చింది అని చెప్పేసి మనం అడగటము, దానిపైన మనకు 1.5K ఓట్స్ రావటము, అలాగే 2.3K ఓట్స్ రావటం, ఆల్మోస్ట్ ఒక 10K ఓట్స్ దాకా మనకు ఓటింగ్ దాకా వచ్చింది. ప్లస్ దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ ఇందాక నేను చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుందని, ఆ లింక్లో కూడా మనము దానికి సంబంధించిన పోలింగ్ అనేది చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ వేశారు. సో దీన్ని తీసుకున్నాం, అనలైజ్ చేశాము. సో దీంతో పాటు మా ఫ్యాకల్టీ మేము అనలైజ్ చేయడం జరిగింది. అనలైజ్ చేసి ఫైనల్గా ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. రిపోర్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. ఫైన్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఈ రిపోర్ట్ అయితే చూడొచ్చు. ఈ రిపోర్ట్ అనేది మన ఎక్స్పర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 9th మార్నింగ్ అండ్ 10th మార్నింగ్ ఈ రెండు షిఫ్ట్స్ చాలా హార్డ్గా వచ్చాయి. సో 9th మార్నింగ్ షిఫ్ట్ చాలా హార్డ్గా వచ్చింది. ఈ దీంట్లో మనకు ఆల్మోస్ట్ అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అంటే పర్ఫెక్ట్గా ఎనీ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు అంటే 87 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగితే 87 క్వశ్చన్స్ వరకు చేయగలుగుతారు. టాపర్స్ గురించి మనం పక్కన పెడితే యావరేజ్గా ఉన్న స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ 9th ఆఫ్టర్నూన్ మోడరేట్గా వచ్చింది పేపర్. సో 95 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేయొచ్చు. 10th మార్నింగ్ ఏదైతే ఉందో ఇది హార్డెస్ట్ పేపర్, అంటే చాలా హార్డ్గా ఉంది. దీన్ని 84 క్వశ్చన్స్ దాకా ప్రాపర్గా అటెంప్ట్ చేయొచ్చు. 10th ఆఫ్టర్నూన్ మళ్ళీ మోడరేట్గానే ఉంది. సో 90 క్వశ్చన్స్ దాకా అటెంప్ట్ చేయొచ్చు. 11th ఇది మోడరేట్ టు ఈజీ మధ్యలో ఉంది. 100 దాకా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనేది మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్. సో దీంట్లో కూడా మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఏ షిఫ్ట్ వాళ్ళకి టఫ్గా వచ్చిందని. బట్ ఓవరాల్గా అయితే మా అనాలిసిస్ అయితే మాత్రం ఈ రకంగానే ఉందన్నమాట. నౌ ఇప్పుడు ఎవరికి మనకు మార్కులు వస్తాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి. సో మీకు ఈ రిపోర్ట్ చూస్తూనే అర్థమైపోతుంది హార్డెస్ట్ షిఫ్ట్ ఎవరికి ఉంది, వీళ్ళకు ఉంది. ఈజియెస్ట్ ఎవరికి ఉంది, వీళ్ళకు ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది సీన్లోకి వస్తుంది అనమాట. ఈ నార్మలైజేషన్ ద్వారా ఏమవుతుందంటే ఏ షిఫ్ట్లో అయితే అందరికీ షిఫ్ట్లో టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టాప్ 10 మార్క్స్ తీసుకుంటారనమాట. టాప్ 10 మార్క్స్ తీసుకొని ఎంత వచ్చిందో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 160కి 160 వచ్చింది, 160కి 160, ఇక్కడ 155 వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 125 వచ్చింది అనుకుందాం, లేదా 145 వచ్చింది అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకు 155 వచ్చింది అనుకుందాం. అండ్ ఇక్కడ పైన వచ్చేసరికి 150 ఆర్ఎల్స్ 148 ఎంతనో వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చూస్తే మనకి ఇది 145 అనేది హైయెస్ట్ మార్క్. సో ఈ షిఫ్ట్ వాళ్ళకి హార్డ్ ఉంది అని చెప్పి ఎంసెట్ బోర్డు వాళ్ళు అనుకొని దీన్ని నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 10 నుంచి 15 మార్కులు పెంచడం జరుగుతుంది. సో 10 నుంచి 15 మార్కులు అంటే వీళ్ళది ఒక ఆల్మోస్ట్ 155 మార్క్స్ ఇక్కడ పెరుగుతుంది. అండ్ ఎవరికైతే ఇక్కడ హైయెస్ట్ 160 వచ్చిందో వీళ్ళకి 10 నుంచి 15 మార్కులు తగ్గించడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 150 మార్క్స్ 155 మార్క్స్
మార్క్స్కి వీళ్ళు ల్యాండ్ అవుతారు. సో వీళ్ళందరూ అప్పుడు ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ తేవటం వల్ల అందరికీ కూడా ఈక్వల్ రేంజ్ ఆఫ్ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అప్పుడు దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ రావచ్చు, సార్ మరి ఎంతకాడికి ఇంత ఎగ్జామ్ పెట్టడం ఎందుకు, మేము ఇంత కష్టపడి చదవటం ఎందుకు, నార్మలైజ్ చేస్తే సరిపోతుంది కదా అని. సో నార్మలైజేషన్ ఓన్లీ ఫర్ హార్డెస్ట్ షిఫ్ట్కి మాత్రమే చేయడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే పెంచుతారు. మ్యాక్సిమం అనేది 15 మార్కులు, దానిపైన పెరగవు. 10 to 15 మార్క్స్ అనేది చాలా చాలా ఎక్కువ అనమాట. ఆ 10 మార్క్స్లోనే కొన్ని వేల ర్యాంకులు అనేది మారిపోతుంది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా వచ్చేస్తుంది పూల్ ఆఫ్ క్వశ్చన్స్లో నుంచి. సో అది వాళ్ళు సరిగ్గా అటెంప్ట్ చేయలేని పొజిషన్. సో ఇది ఓన్లీ ఫర్ మా అనాలిసిస్ వరకే. ఎవ్రీ ఇయర్ మేము అనాలిసిస్ ఇస్తూనే ఉన్నాము. దీని ప్రకారమే చాలామంది కూడా మార్కులు పెరిగాయి చాలా లాస్ట్ ఇయర్స్ బిఫోర్ ఇయర్స్. కాబట్టి ఇది మా అనాలిసిస్ అట్లనే పెరుగుతుంది అనుకోవచ్చు. అయితే ఇది పెరగచ్చు, పెరగకపోవచ్చు. ఇప్పుడు మా దృష్టిలో ఇది హార్డెస్ట్ ఉంది, మీ దృష్టిలో వేరేది హార్డ్ ఉంటుంది. ఎంసెట్ బోర్డుకి వచ్చేసరికి ఫైనల్గా వచ్చేసరికి మార్కులు చూసిన తర్వాత వేరే షిఫ్ట్ ఏదైనా కూడా హార్డ్ ఉండొచ్చు. సో 90% అయితే మాత్రం 10th మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో వీళ్ళకి మార్కులు అయితే పెరుగుతాయి. మిగతా షిఫ్ట్ వాళ్ళకి ఒక 5 నుంచి 10 మార్కులు కూడా తరిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉంది. సో ఇది ఈ రోజు దాకా అనాలిసిస్ అంటే ఖచ్చితంగా మనం ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మన ఛానల్ అప్డేట్ చేస్తాం. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.